చూడండి, నేను సెంచులు ఇంటికి వచ్చాను. వీళ్ళ చెంచులు పడుతున్నావు నువ్వు ఫోటోలో. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాను సెంచులు. వీళ్ళు ఇల్లు చూడండి, తడికలతో కట్టుకున్నారు వీళ్ళు. ఈమె ఎవరినైనా కేకేయమ్మ వాక్యం చెప్తానంటే ఇప్పుడు కేకేస్తానంటుంది. కేకేయమ్మ లచ్చన్న ఒకసారి, ఇప్పుడు కేకే నీ సౌండ్ పడుతుంది. మెల్లి కేక సాగదీసి ఇందా కేకేసావు, ఫస్ట్ బాగా కేకేసావు. వెరీ గుడ్. చూసారా కేక ఎలా ఉందో చూసారా? వాళ్ళు అలా పిలుచుకుంటారు అంటే. ఇప్పుడు లక్ష్మణ్ అని అతనే వస్తాడు. ఇలా అమ్మ ఒకసారి రమ్మా, నువ్వు కూడా రా తల్లి, యేసుప్రభు గురించి చెప్తాను రండి ఇలాగా. అందుకేనమ్మ తల్లి చెల్లి ఇలా చూడు, యేసుప్రభుని నమ్ముకోవటం అంటే భోగభాగ్యాలు, ఆస్తి ఐశ్వర్యాలు, ధనము, సుఖ సంతోషాలు కలుగుతాయని కాదు. ముందు మానవుడి యొక్క జీవితం ఏంటంటే 80 సంవత్సరాలు మన బ్రతుకు. 80 సంవత్సరాల తర్వాత మనం చచ్చిపోతాం. ఎంత గొప్ప ధనవంతుడైనా చచ్చిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత శరీరం ఏమవుతుంది? మట్టి శరీరం కాస్త మట్టి అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మకు మరణం లేదు. అక్కడ ఆత్మని ఏం చేస్తాడు దేవుడు? ఆ పాపంతోనే మనం చనిపోతే, పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ మరణం వేరు, ఆ మరణం వేరు. అది రెండవ మరణం. ఆ మరణం ఏంటంటే అగ్నిగుండంలో వేసేస్తాడనమాట. అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే వస్తున్నాడా లక్షన్న? వస్తాడేమోలే. అగ్నిగుండంలోకి వేసేస్తాడు. అగ్నిగుండంలో ఆవిడ వెళ్ళిపోతుంది కేకేస్తుంటే. కాలిపోతూ ఉంటారు. ఏమవుతారు? కాలిపోతూ ఉంటారు. చెల్లి నీకు చెప్తున్నాను, కాలిపోతూ ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభువును నమ్ముకోవటానికి ఆయన డబ్బు అడగడు, బలివ్వన్నాడు, రక్తం సిందించండి, బలిలేయండి, పూజలు చేయండి అని కోరడు. మన హృదయాన్ని మాత్రమే అడుగుతాడు. యేసు ప్రభువు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. ఆయన మన కొరకు బలిదానమై తన రక్తాన్ని సిందించి, ఆ రక్తం వలన రక్త ప్రోక్షణ ఆవశ్యనం తద్రక్తం పరమాత్మీన. రక్తం ప్రోక్షింపబడకుండా మానవుల పాపాలు పోవు. అది ఏ రక్తమో, ఎద్దు రక్తము, మేక రక్తము, కోడి రక్తము కాదు, పరమాత్ముని రక్తం. తద్రక్తం పరమాత్మీన. ఆ పరమాత్ముడే యేసు ప్రభువు. ఆయన రక్తంలో శక్తి ఉంది. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన రక్తంలో పాప విముక్తి కలుగుతుందని నమ్ముతారో, వారి జన్మ కర్మ పాపాలన్నీ ఇట్టే ఎగిరిపోతాయి చెల్లి. మనం పాపంతోనే చనిపోయామనుకో అగ్నిగుండానికి పోతాం. మరి అందుకే నేను బ్రతుకుండగానే యేసు ప్రభువు నా సొంత రక్షకుడని ఆయనను ఆరాధించి ఆయన ప్రేమిస్తే చాలు, ఇంకేం అక్కర్లొద్దు. యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించి యేసు ప్రభువుని ప్రేమిస్తే చాలు. ఒకవేళ మాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు వచ్చిన దేవుళ్ళు అని మానేస్తారనుకో, ఆ కష్టాలు ఎంతవరకు? ధనవంతులకి కష్టాలు ఉన్నాయి, పేదవాళ్ళకి కష్టాలు ఉన్నాయి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కష్టం ఉంటుంది. కష్టాల కోసం దేవుడిని వదిలిపెట్టకూడదు. ఆయన కూడా కొన్ని శ్రమలు పరీక్షిస్తాడు. నా భక్తులు ఎలాంటి వారని మనం భరించామనుకో పరలోకములు మంచి తలాంతులు ఇస్తాడనమాట. నీకు మంచి స్థాయిని ఇస్తాడు. అక్కడ మంచి భోగం ఉంటుంది, అక్కడ ఇల్లులు ఉంటాయి. ప్రభువు మనకి అక్కడ మరణం ఉండదు, భయం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అర్థమైందా? భయము, ఆకలి, వేదన, దుఃఖము, వ్యాధులు వస్తాయి, ఏమీ ఉండదు. నిత్యత్వం అనేటువంటి రాజ్యం, పరలోక రాజ్యంలో మనం మార్పులై ఉంటాం. కాబట్టి చెల్లిగా నీకేం చెప్తానంటే, నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీ చెంచులకి గతంలో నేను చెప్పి వెళ్ళిపోయాను. ఈవేళ అందరూ పనులకి వెళ్ళిపోయారంట. మరి నేను దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు. నీ మట్టుకు నువ్వు ప్రభువుని నమ్ముకో తల్లి. ప్రభువు నమ్ముకో. నీ భర్త, నీకు ఎంతమంది పిల్లలు? నీ పిల్లలు. నువ్వు ప్రభువును నమ్ముకో, ఏం అక్కర్లొద్దు, ప్రభువుని నమ్ముకో. నమ్ముకోవడం అంటే ఏముంది? భార్య భర్తను నమ్ముకుంటుంది, భర్త భార్యను నమ్ముకుంటాడు, తల్లి కొడుకుని నమ్ముకుంటుంది, కొడుకు తల్లిని నమ్ముకుంటాడు. మనమందరము దేవుడిని నమ్ముకోవాలి. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. చెప్పమ్మా. ఆయన రక్తం పెట్టిన దేవుడు, రక్తం ఇచ్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. మంచిది, మరి వందనాలు నీకు. ఈసారి ఎప్పుడన్నా వస్తే నలుగురు పోగాయి. అమ్మా ఏం పేరు అమ్మా నీ పేరు? పెద్దక్క. అక్క అత్త? పెద్ద